వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం 3000 జీకే క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 6 పార్ట్స్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్, ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. అలాగే మనం టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. మీరు ఎటువంటి పే చేయకున్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పీడిఎఫ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం చేయకున్నట్టు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ బటన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లీస్ట్ మన వీడియోస్ వచ్చేసి 10 స్టూడెంట్స్కైనా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ట్వైస్? 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మేరీ క్యూరీ. హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ రామాయణ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మహర్షి వాల్మీకి. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యధిక చెరుకు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తర్ ప్రదేశ్. ద pH ఆఫ్ ద హ్యూమన్ బ్లడ్ ఈజ్, మానవ రక్తం యొక్క pH ఎంత? 7.4. ఆన్సర్ వచ్చేసి 7.4. హూ గివ్ ఓత్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతికి ఎవరు ప్రమాణం చేయిస్తారు? హూ గివ్స్ ఓత్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతికి ఎవరు ప్రమాణం చేయిస్తారు? చీఫ్ జస్టిస్ అన్నమాట. చీఫ్ జస్టిస్. హెపటైటిస్ ఈజ్ ఎ డిసీజ్ దట్ ఈజ్ కాజ్డ్ బై. హెపటైటిస్ వల్ల వచ్చే వ్యాధి ఈజ్ వైరస్. ఆన్సర్ ఈజ్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ లొకేటెడ్? ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. ద నోబెల్ గ్యాస్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే నోబెల్ గ్యాస్. ఆన్సర్ వచ్చేసి రేన్డన్. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ ద దివస్ కప్ రిలేటెడ్? దివస్ కప్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి మనకి టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ నేమ్ వాజ్ ద ఇండిగో చైనా అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 1954? బై విచ్ నేమ్ వాజ్ ద ఇండిగో చైనా అగ్రిమెంట్ సైన్డ్? 1954లో ఇండో చైనా ఒప్పందం ఏ పేరు సంతకంతో చేయబడింది? 1954లో ఇండో చైనా ఒప్పందం ఏ పేరుతో సంతకం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి పంచశీల అగ్రిమెంట్. వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి పంచశీల. వెరీ ఇంపార్టెంట్.
వేర్ ఈస్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ లొకేటెడ్? వేర్ ఈస్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ లొకేటెడ్? నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి పూణేలో ఉంది. వేర్ డస్ ద ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ ద ఫిమేల్? వేర్ డస్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ ద ఫిమేల్? ఆడవారిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? ఆడవారిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఫాలిపైన్ ట్యూబ్. ఆన్సర్ వచ్చేసి ఫాలిపైన్ ట్యూబ్. హూ రోట్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? హూ రోట్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసినది ఎవరు? ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసినది ఎవరు? ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు రాయడం జరిగింది. హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 206. విత్ వాట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మెజర్డ్? వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? ఆన్సర్ వచ్చేసి మనకి బారోమీటర్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఏ ఫీల్డ్కు సంబంధించినది? జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఏ ఫీల్డ్కు సంబంధించినది? వెరీ ఇంపార్టెంట్, లిటరసీ. ఆన్సర్ వచ్చేసి లిటరేచర్. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్? మానవ గుండె యొక్క సగటు బరువు ఎంత? 300 గ్రాములు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్? విచ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్? ఆన్సర్ వచ్చేసి భారతదేశపు అత్యధిక క్రీడా పురస్కారం ఏది? ఆన్సర్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. విచ్ గ్లాండ్ కంట్రోల్స్ ద బ్లడ్ ప్రెషర్? ఏ గ్రంథి రక్తపోటును నియంత్రిస్తుంది? ఆన్సర్ వచ్చేసి మనకి అడ్రినల్ గ్లాండ్. ఆన్సర్ వచ్చేసి మనకి అడ్రినల్ గ్లాండ్. వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్? వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్? జాన్ 25. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 25 జనవరి. హూ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశ మొదటి విద్యా మంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్. కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అక్కర్స్ ఇన్ విచ్ పార్ట్? ఆహారం యొక్క పూర్తి జీర్ణక్రియ ఏ భాగంలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. వేర్ ఈజ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్? వేర్ ఈజ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లొకేటెడ్? బాబా అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ముంబై. నేమ్ ద గ్లాండ్ అసోసియేటెడ్ విత్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. నేమ్ ద గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మానవ జీర్ణ వ్యవస్థతో సంబంధం ఉన్న గ్రంథాలు పేరు అన్నీ అన్నమాట. సెలవరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, లివర్. కథక్ ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్? కథక్ ఏ రాష్ట్రం యొక్క క్లాసికల్ డ్యాన్స్ రూపం? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి జార్జ్ మెండల్.
ఇన్ విచ్ ఇయర్ ఢిల్లీ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ ఏ సంవత్సరంలో భారతదేశ రాజధానిగా మారింది? ఆన్సర్ వచ్చేసి 1911. వేర్ ఈజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లొకేటెడ్? వేర్ ఈజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లొకేటెడ్? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి పటియాలా. ఆన్సర్ వచ్చేసి పటియాలా. సెరెబెలం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్? సెరెబెలం యొక్క భాగం బ్రెయిన్. ద ఆగ్ ఖాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఆగ్ ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆగ్ ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి హాకీ. ఆన్సర్ వచ్చేసి హాకీ. సో ఇవ్వండి టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు పీడిఎఫ్స్ అనేది ఫ్రీగా లభించడం జరుగుతాయి. ఎవరైనా కానీ ముందున్న పార్ట్స్ చూడకపోయింటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ ప్లేలిస్ట్లో మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.